జోహార్ శ్రీరామ అన్న టైటిల్ పెట్టాను, షార్ట్ ఫిలిం తీశాను, రిలీజ్ కూడా చేస్తాను నేను. మీరు సినిమా చూసాక, మీరు ఆ షార్ట్ ఫిలిం చూసాక మాట్లాడండి. అసలు ట్విస్ట్ వదిలేస్తున్నారు. రేపు ఆడు వీడియో పెడతాడు, నేను జోహార్ శ్రీరామ్ అని షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, దీనికి నాకు డబ్బులు కావాలి, కెమెరా కొట్టడానికి డబ్బులు కావాలి, దానికి తిరగడానికి డబ్బులు కావాలి, కాబట్టి నాకు ముష్టి పంపండి అని ఫోన్పే పెట్టి అడుక్కోవాలి ఫస్ట్. ఇది ఒక 4 రోజులు అడుక్కుంటాడు. నెల తర్వాత నాకు షార్ట్ ఫిల్మ్కి సుమారు ₹1,00,00,000 కావాలంటే ఓన్లీ ₹1,00,000 వచ్చినాయి, కాబట్టి షార్ట్ ఫిల్మ్ చేయట్లేదు అంటాడు. ఇదే గబ్బుగడి బతుకు. ఇంతకుమించి ఏమైనా జరుగుద్దేమో చూడండి. అంటే సినిమా మొత్తం ఆయన రిలీజ్ చేసే వరకు వెయిట్ చేయాలంటారా, లేకపోతే కనుక అసలు ఈ టైటిల్ జోహార్ శ్రీరామ్ అని తీనివ్వండి, వెంటనే యేసుక్రీస్తు అమర్ పోస్టర్ రిలీజ్ చేశాడు కదా, పోస్టర్ రిలీజ్ చేశాడు, చేసుకుంటాడండి. పోస్టర్కి ఏముంది, ఫోటోషాప్లో చెప్పి ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను గంటలో. ఓకే. యేసుక్రీస్తు 4 ఫాదర్స్ గురించి కూడా నేను సినిమా తీస్తాను, జీసస్ 4 ఫాదర్స్ అని చెప్పేసి. 4 ఫాదర్స్ అంటే పూర్వీకులు కాదు, యేసుక్రీస్తుకున్న 4 తండ్రుల గురించి. ఓకే. దాని మీద కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తా. ఓకే. యేసు పుట్టినట్లుగా 4 కథనాలు ఉన్నాయి. ఏది ఈ పరిశుద్ధాత్మ కాకుండా. ఒకటి పేరేమో ప్యాంథరస్, ఇంకోటి పేరేమో ఆక్టేవియస్, ఇంకోటి పేరు అగస్టస్, ఇంకోటి పేరు క్వింటోస్. 4 వ్యక్తులు. ఈ 4 వ్యక్తులతో మేరీ యేసుని కనింది అని చెప్పేసి మనకి కొన్ని స్టోరీస్ అందుబాటులో ఉన్నాయి గూగుల్లోనే. వాళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా హిస్టోరియన్స్. ఇది కాకుండా మేరీకి ఒక భర్త ఉన్నాడు యోసేపు అని చెప్పేసి, మరి అతని పాత్ర ఎంతో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ పాత్ర ఉంది మళ్ళీ పుట్టడంలో ఇంకో స్టోరీ కూడా చెప్తారు. మొత్తం వెరసి మేరీకి జీవితంలో 6 మగవాళ్ళు, అందులో 4 యేసుక్రీస్తుకి తండ్రి లాంటి వాళ్ళు, ఒకడు తండ్రిగా ఎంచబడ్డవాడు అని చెప్తారు. సో ఈ నిజాలన్నీ ఏంటి అనేది అప్పుడు షార్ట్ ఫిల్మ్ నేను కూడా తీస్తాను. నాకేం చేతగానే షార్ట్ ఫిల్మ్ తీస్తాను, నాకు చేత అవుద్ది. ఆడు జోహార్ శ్రీరామ్ అని తింటే జీసస్ 4 ఫాదర్స్ అని టైటిల్ పెడతా, ఇదే టైటిల్. రైట్. సో ఎక్కడ చూసినా కానీ క్రైస్తవుల మీద అనేక దాడులు హిందువులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎందుకు ఇలా? మైనారిటీలకు రక్షణ లేదని సన్నాస్ అంటున్నాడు. ఈ దేశంలో మైనారిటీలు ఎవరండి? ముస్లింలు, క్రైస్తవులు ఇద్దరేనా? బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, వీళ్ళు కూడా మైనారిటీలే కదా. ఈ దేశంలో ఈ దేశాభివృద్ధికి క్రైస్తవుల యొక్క షేర్ ఎంత, ముస్లింల యొక్క షేర్ ఎంత అనేది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే చాలా స్వల్పంగా కనపడదు. కానీ మెజారిటీ వీళ్ళదే ఎక్కువ. ఈ దేశంలో అతి తక్కువ జనాభా ఉన్నది ఎవరో తెలుసా? పార్సీలు, జైన్లు. ఓకే. ఈ రోజున ఈ దేశ హోంమంత్రి అమిత్ షా ఒక జైన్, తన మైనారిటీనే కదా. ఈ దేశపు అత్యున్నత పదవుల్లో ఒకటైన పదవిని 10 ఏళ్ళుగా ఆయన అనుభవిస్తున్నారు కదా. అదేంటి, ఒక మైనారిటీ వ్యక్తికి అంత పెద్ద హోదా ఎందుకు వచ్చింది? వాళ్ళకేం కష్టంగా లేదు కదా. ఈ దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే అదాని. అదాని ఈజ్ ఎ జైన్, తను హిందువు కాదు. ఈ దేశంలోకెల్లా అందరికంటే ధనవంతుడు ఆయన. మరి అంత గొప్ప ధనవంతుడు ఒక మైనారిటీ వ్యక్తి ఎలా ఉంటాడు, అతను ఎదగటానికి వీల్లేదు అని ఈ దేశపు మెజారిటీలు అతని మీద ఉన్న విషయం ఎక్కారా? ఎన్నో జ్యువెలరీ షాప్స్ చూడండి, పార్సీలు, జైన్స్ ఉన్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు రతన్ టాటా వాళ్ళు ఉన్నారండి, మిస్త్రీ ఫ్యామిలీ ఉన్నారండి, వీళ్ళంతా పార్సీలేగా. సన్ ఫార్మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పార్సీలే కదా. వీళ్ళంతా అంతంత గొప్ప స్థానాలకు వెళ్ళారు. ఈ దేశపు టాప్ 50% చూసుకుంటే 25% వీళ్ళే ఉన్నారు, ఫ్యామిలీస్, జైన్స్, పార్సీలే ఉన్నారు. ఈ దేశంలో వాళ్ళు ఎదిగితే మాకు ఏ అడ్డం లేదు. మరి ఎవరితో అడ్డం వస్తుందో తెలుసా? ఎవడి పని ఆడు చేసుకోకుండా హిందువుల్ని మత మార్పిడి చేయడం లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి తప్పుడు కథనాలు అల్లుతూ రాముణ్ణి, కృష్ణుణ్ణి, మా దేవుళ్ళని, గ్రంథాలని, ఆచారాలని, వ్యవహారాలని అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళకి రక్షణ కరువవుతుంది. వాడు మమ్మల్ని కెలుకుతూ నేను మాత్రం సేఫ్గా ఉండాలంటే కుదరదు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో మైనారిటీ కెన్ బి కాన్స్టెంట్లీ సేఫ్ బై ఇరిటేటింగ్ దేర్ నైబరింగ్ మెజారిటీస్ అని చెప్పేసి. ఈ పక్కనే ఉండే మెజారిటీని పదే విసిగిస్తూ ఏ మైనారిటీ కూడా ఈ దేశంలో వాళ్ళు హిందువులను ఇబ్బంది పెడుతున్నారు కనుక ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి, వాళ్ళు ఆపేస్తే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటారు. రైట్. లాస్ట్ గా నేను అడిగే ఒక్క క్వశ్చన్ నాకు అర్థమైపోయింది, ఇందాక కూడా మీరు చెప్పేశారు. ఒకే ఒక లైన్ చెప్తానండి. క్రిస్టియానిటీ అనేది కనుక భారతదేశంలో సువార్త ప్రచారం ఆపేస్తే ఒక 1 ఇయర్ పాటు ఏ క్రైస్తవుడి మీద దాడి జరగదు. కారణం ఎందుకంటే 1 ఇయర్ సువార్త ప్రచారం ఆపేస్తే అసలు ఈ దేశంలో క్రైస్తవ్యమే ఉండదు. రైట్. రాముడు కంటే గాంధీ గొప్ప అని అంటున్నారు. ఎవడాడండి? ఎవడాడు అన్నాడు? ఎవడు? అజయ్ బాబు గడు. ఆ పోరంబోక్ గడికి, ఆ సవటకి, ఆ సన్నాసికి చెప్పండి, ఆ గాంధీయే చచ్చిపోయేటప్పుడు హే రామ్ అన్నాడు కానీ హే గాంధీ అనుకోవాలి, హే అజయ్ బాబు అనలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.